సంచలన వార్త ఏంటంటే సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలి, 1.45 కోట్ల పరిహారం చెల్లించాలి, సిఐ జోగి శంకరయ్య డిమాండ్. వివేక హత్య కేసులో తనపై చంద్రబాబు శాసనసభ సాక్షిగా అసత్య ఆరోపణలు చేశారు. సిబిఐ కూడా నన్ను సాక్షిగానే పేర్కొంది, నిందితుడిగా కాదు. నాకు డిఎస్పీ పదోన్నతి ఇవ్వలేదు, ఇప్పటికీ సిఐనే అంటూ చంద్రబాబుకి లీగల్ నోటీసులు జారీ చేసిన శంకరయ్య. ఇది సంచలనమైన విషయం. ముందుగా మురళి గారు చెప్పండి, ఒక సిఐ గారు ఎందుకు అసత్య వచనాలు చెప్పినట్లా చంద్రబాబు గారు, లేక ఆయన నిజాలు చెప్పినా శంకరయ్య గారు లీగల్ నోటీస్ పంపించారని మీరు అనుకోవాలా? ఎందుకు పదే పదే అసత్యాలు చెబుతారని అప్రతిష్ట కదా ఒక సీఎం స్థాయిలో ఆ రకంగా అనిపించుకోవటం? మీరేమంటారు? ఒక సిఐ లీగల్ నోటీస్ పంపించడాన్ని మీరు ఊహించగలరా? సార్ నమస్కారం మీకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకి, వీక్షకులకి అందరూ కూడా. ఈరోజు మీరు అన్నట్టుగా చాలా సమస్యలను మీరు ప్రస్తావన చేశారు. అందులో ఇదొకటి ముఖ్యమైనది. ఒక ముఖ్యమంత్రికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఆయన నోటీస్ ఇచ్చాడనంటే అదేమో ఒక అసాధారణమైనటువంటి విషయమే. అదేం ఆషామాషి విషయం కూడా నేను అనుకోవడం లేదు. దాని వెనక ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఆయన ఒక సాధారణమైనటువంటి మనిషా లేదా వెనక నుంచి ఎవరైనా నడిపిస్తున్నారా ఏందనే విషయాలు ఇంకా భవిష్యత్తులో తేలుతాయి. ఏమైనప్పటికీ నా మీద అసత్య ఆరోపణలు ముఖ్యమంత్రి స్థాయిలో చేస్తున్నాడని చెప్పి ఆయన 1.5 కోట్ల రూపాయలకి పరువు నష్టం వేయడము, అదే మాదిరి తను పదే పదే అవమానం చేస్తున్నారని చెప్పి మాట్లాడటము, ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి విషయాలుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మనం ఏం వ్యాఖ్యానాలు కూడా దీని మీద చేయలేము. ఎందుకంటే ఆయన కూడా లీగల్ నోటీస్ ఇచ్చాడు. దాని మీద ముఖ్యమంత్రి తరపున వాళ్ళ లేదా ముఖ్యమంత్రి న్యాయవాదుల ఎవరో స్పందించి ఆన్సర్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత కోర్టుకు వెళ్తుందా లేదా చర్చ ఎక్కడి వరకు ఇది వస్తుందనే విషయాల్ని చూడాల్సిన అవసరం ఉంది. అంటే నేను ఇక్కడ భావిస్తున్నది ఏమంటే ఇది ఒక అంశం, కానీ ఇంతకుముందు మీరు అన్నట్టుగా లేదా చూపించినటువంటి వీడియోలు వీటన్నిటిలో కూడా మనం చూస్తే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటిది. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి అలజడి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా దానికి ఒక సూచికగా నేను చూస్తున్నాను. శాసన మండలిలో జరిగిన చర్చ కావచ్చు, లేదా శాసనసభలో జరిగినటువంటి చర్చ కూడా కావచ్చు. ఇప్పుడేమి వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో లేకపోవచ్చు, శాసన మండలిలో కొన్ని అంశాలు ప్రస్తావన చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాల్సింది కూడా ఏమంటే, నేను నిన్న జరిగినటువంటి చర్చకి సంబంధించి గమనించింది, ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు చాలా సీరియస్ సమస్యల్ని ప్రస్తావన చేశారు. అదే మాదిరి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చాలా సమస్యల్ని ప్రస్తావన చేశారు. ఈ రెండు ఇతర పార్టీలు చేశాయని అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేసినటువంటి సమస్యల ప్రస్తావన ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితికి ఒక రకమైనటువంటి అద్దం పడుతోంది. వాళ్ళు చేసినటువంటి సమస్యల్లో కీలకమైనటువంటి మనం గమనించాల్సింది కూడా రోడ్ల సమస్యని ప్రస్తావన చేశారు. ఈ రాష్ట్రంలో రోడ్లు బ్రహ్మాండంగా వేసామని చెప్పి చంకలు గుద్దుకుంటా చాలా సార్లు ఈ పెద్ద మనుషులంతా కూడా మాట్లాడినారు. కానీ ఆచరణలో ఎట్లా ఉంది అనే విషయాల్ని నిన్న ప్రస్తావన చేసినటువంటి ఎమ్మెల్యేలు చాలా సూటిగా ఈ విషయాల్ని ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఉదాహరణకి రాజానగరం జనసేన ఎమ్మెల్యే రోడ్లు ఎంత బాగా లేదు అనే విషయాన్ని చెబుతూ, ఇది ఇట్లే కొనసాగితే తీవ్రమైనటువంటి ఇప్పటికే వ్యతిరేకత పెరిగింది, తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది జనసేన ఎమ్మెల్యే మాట్లాడినాడు. కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆయన కూడా ఇదే రోడ్లకు సంబంధించిందే ప్రస్తావన చేశాడు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ ఇప్పుడు పడమటి మండలాలన్నీ గాలేరు ఈ హంద్రీనేవా నీళ్లు వచ్చేసి అసలు ఏ సమస్య లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా కుప్పం కూడా నీళ్లు తీసుకుని వెళ్తున్నా ఉన్నారు. మదనపల్లి టౌన్ లో తాగేదానికి నీళ్లు లేవని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిన్న ప్రస్తావన చేశాడు. ట్రాఫిక్ సమస్యలు కూడా ఆయన ప్రస్తావన చేసిన విషయాన్ని మనం గమనించాలి. అదే మాదిరి విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఆయన పోస్టులు వీటి భర్తీకి సంబంధించి లోకేష్ కార్యాలయం అనుమతి లేకుండా ఏమీ జరగడం లేదు అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేనే ఆరోపణ చేసింది మనం చూడొచ్చు. చిలకలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, వీళ్ళు నల్లబర్లి పొగాకు సంబంధించి, అదే మాదిరి
ఆ, ఈయన పాతపట్నం ఎమ్మెల్యే చెప్పింది అయితే మరీ అన్యాయంగా కనిపిస్తుంది మనకు. మామిడి గోవిందుడు అని ఆయన మాకు పోలీస్ స్టేషన్ లేదు, ఫైర్ స్టేషన్ లేదు, ఏదైనా తగలబడిపోతే ఒరిస్సా నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చి కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతకంటే అన్యాయం లేదు. మా నియోజకవర్గానికి కనీసం ఒక పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ అన్నా ఇవ్వండి అని చెప్పి మాట్లాడి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. జక్కంపేట టీడీపీ ఎమ్మెల్యే కూడా జ్యోతుల్ నెహ్రూ పంచాయతీరాజ్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదు, మరీ అన్యాయంగా ఉంది, జీతాలన్నా ఇవ్వండి అని మాట్లాడినాడు. కాళహస్తి ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం పార్టీనే. సుధీర్ రెడ్డి మాట్లాడింది, ఏ కాళహస్తి దేవస్థానం పరిధిలో ఆసుపత్రి లేదు, కనీసం ప్రభుత్వ ఆసుపత్రి దానికి అనుసంధానం చేయండి అని మాట్లాడినాడు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు ఎమ్మెల్యేలకి నియోజకవర్గ నిధులు ఇవ్వడం లేదు, మొత్తం మా డబ్బులు కూడా మీరే ఖర్చు పెట్టేసుకుంటున్నారు అని అంటే, స్పీకర్ అయ్యన్న పాత్రుడితో సహా మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ బల్లలు ధరుస్తూ డబ్బులు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. పెనుమూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడిన విషయాలు మొత్తం సమీక్ష చేశారు, బాగుంది. మొత్తం సమీక్ష చేశారు, మీకు అభినందనలు. మొత్తం అసెంబ్లీని కూడా బాగా ఫాలో అయినట్లున్నారు, చక్కగా చెప్పారు. ప్రజా సమస్యలు చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎంత దాచిపెట్టుకున్నా అనివార్యంగా మాట్లాడకపోతే నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి కూడా లేదు అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాలువలు పొలాల్లోకి నీళ్లు వచ్చేసినాయి, పట్టించుకునే నాదుడు లేదని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడిన దయనీయమైనటువంటి పరిస్థితి నేను కనిపిస్తుంది. ఇవన్నీ మనకేం అర్థం అవుతుంది? ఏదో ప్రతిపక్ష పార్టీలో లేదంటే మేము చేస్తున్నటువంటి ఉద్యమాలు ఇవి ఏదో కావాలని చేస్తున్నటువంటివి కాదు కదా, అనివార్యమై మీకు మీరు చెప్పుకుంటున్నటువంటి సమస్యలు, ప్రజా సమస్యల మీద కేంద్రీకరించండి, సమస్యలు పరిష్కరించండి అని చెప్తున్నట్టు వాస్తవాలు అనేది నిన్న జరిగినటువంటి చర్చలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. రైట్, బాగా చెప్పారు. అయితే ప్రధానంగా సిఐ శంకరయ్య లీగల్ నోటీస్ నుంచి మీరు అటు కూడా తీసుకెళ్లారు. అయితే జనానికి మంచి సమాచారం ఇస్తున్నారు, మీ విశ్లేషణ చేస్తున్నారనే ఉద్దేశంతో మీకు అభినందనలు కూడా తెలియజేస్తూ, శివశంకర్ గారు చెప్పండి, మళ్ళీ ఈ సిఐ గారి లీగల్ నోటీస్ మీద మీ సీఎం గారు ఎట్లా స్పందించే అవకాశం ఉంది? ఆ సిఐని ఏమన్నా ఆయన మీద ఏమైనా చర్య తీసుకుంటారా, లేదా ఆయన మీద ఎదురు కేసు పెడతారా? ఇప్పటివరకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే కొంచెం డౌట్ వస్తూ ఉంది. ఆ సిఐ ధైర్యంగా ఇచ్చినట్లా, లేకపోతే ఏమో ఇబ్బంది వచ్చినా పర్వాలేదన్నట్లుగా ఇది తెగించి ఇచ్చినట్లా? ఇట్లాంటి సంఘటన బహుశా గతంలో ఎప్పుడూ కూడా దేశంలోనే జరిగి ఉండకపోవచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు నా దృష్టికి అయితే నాకు గుర్తున్నంత వరకు ఇట్లాంటి సంఘటనే జరగలేదు. మీరేమంటారు? సార్ నమస్తే, మీకు అదేవిధంగా మురళి గారికి, సాక్షి వీక్షకులకి అందరికి. ఈరోజు ఇది ఒక సంచలనమైనటువంటి వార్తనే. ఎందుకంటే ఒక సిఐ స్థాయి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ ఆ స్పీకర్ గారికి ఇచ్చేసి శాసనసభలో నా పట్ల అసత్యదూరమైనటువంటి విషయాలు మాట్లాడారు, దీనికి నాకు పరువు పోయింది, నా పరువుకు సంబంధించినటువంటిది 1,45,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించేట్టుగా డిఫమేషన్ అనేటువంటిది నోటీసులు పంపించారు. దీన్ని రెండు విధాలుగా మనం చూడాలి సార్. అంటే పరువు అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటది, ఆ స్థాయిని బట్టి. సిఐ శంకర్రావు గారు పరువు, ఆయన కూడా ఒక మనిషే, ఆయనకు సమాజంలో ఉంటది, ఆయనకు కుటుంబంలో ఉంటది. ఆ పరువు అనేటువంటిది ఎవరైనా కూడా ఆ యొక్క పరువు తీసేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఏదైనా చేసినప్పుడు సమాజంలో ఈ రోజు బతికేది సార్ కూడు ఇన్ని కూడా దేనికి? పరువు కోసమే. ఇదంతా కూడా సొసైటీలో బతికేది ఒక పరపతి పరువు సంబంధించినటువంటి వాటి కోసమే. దాన్నే పోయే విషయాలు చేస్తే గనక ఆ సిఐ స్థాయి వ్యక్తి అయినా కూడా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా ఒక పౌరుడిగా భారతదేశము, భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక చట్టంలో విషయాలు. సో ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో మీరు గమనించండి, ఒక పార్టీ కార్యాలయం కంటే ఎక్కువగా చేసుకొని ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, అనేక వ్యాఖ్యలు సత్యదూరమైనటువంటి విషయాలు అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉంటే, ఇంకా ఎక్కడ పార్టీ కార్యాలయానికి అసెంబ్లీకి ఎక్కడ సార్? ఒక దేవాలయంలో భావించేటువంటి అసెంబ్లీలో సత్యాల్ని మాట్లాడాలి, ధర్మంగా ఉండాలనేటువంటిది, దానికోసం ఈ యొక్క శాసనసభల్ని పార్లమెంటులను మనకు రూపొందించారు. నిన్న కూడా చూడండి అనిత గారు ఏం మాట్లాడుతున్నారు, వైసీపీ శాసన మండలి సభ్యులు క్వశ్చన్లు అడిగితే దాని గురించి హోంమంత్రి స్థాయిలో లేచి అవునా కాదనేటువంటి చెప్పాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి ఆవిడ అన్నా చెల్లెళ్ళ లేదా అక్క చెల్లెళ్ళ కేసులు లేవు, కోడి కత్తుల కేసులు లేవు, లేకపోతే కనుక గులకరాళ్ల కేసులు, అంటే సభలో లేని వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేటువంటిది నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఒక హోంమంత్రి స్థాయి వ్యక్తి అట్లా సత్యమైన విషయాలు మాట్లాడి ఒక వ్యక్తిగతంగా టార్గెట్ చేసి లేని వ్యక్తిని చేయడం అనేటువంటిది నిజంగా ఈ శాసన సభలో జరుగుతున్నటువంటి దురదృష్టకర సంఘటనలు. ఈ రోజు ఎలా వాళ్ళు రియాక్ట్ అయ్యారు చూడాలి. ఎందుకంటే
ఆయన శంకరయ్య గారికి సంబంధించినటువంటిది శాసనసభలో మాట్లాడించినటువంటి సందర్భం కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆ సిఐ శంకరయ్య గారు ఆయన టైంలో ఉన్నారు. ఆ శంకరయ్య గారి టైంలో ఉన్నటువంటి ఆ రోజు ఆయన్ని సస్పెండ్ చేశారు, మళ్ళీ పదవుల్లోకి వచ్చారు. ఈ రోజు వరకు ఆయనకు చట్ట ప్రకారం ఆయనకు డిఎస్పీ పదోన్నతి రావాలి, డిఎస్పీ పదోన్నతి ఎందుకు రాలేదు అనేటువంటి ఆయన బాధల్లో ఉంటే వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకరిని టార్గెట్ చేసుకొని సిఐ శంకరయ్యను కూడా ఇలా చేయడం అనేటువంటిది భావ్యం కాదు. చూడాలి మీరు అన్నట్టు ఆ లీగల్ నోటీస్ కి లాయర్లు ఏ విధంగా చంద్రబాబు గారు లాయర్లు సమాధానం ఇస్తారో, లేకపోతే ఆయన పరువుని ఏ విధంగా చట్టం కాపాడుతుందా, కోర్టు వరకు వెళ్తుందా అనేటువంటిది పరిశీలించాల్సినటువంటి విషయాలు. రైట్. ఏదేమైనా చంద్రబాబు గారు అసత్యాలు చెబుతున్నారు అసెంబ్లీలో కూడా అని ఒక సిఐ స్థాయిలో విమర్శలు చేయటం అనండి, లీగల్ నోటీస్ పంపించడం అనేది ఖచ్చితంగా పౌరుల హక్కు కింద చూడాలా, లేక సిఐ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఇప్పుడు ఆయన మీద చర్య తీసుకుంటారా అన్నది కూడా ఆలోచించాల్సిన అంశమే. ఎందుకంటే అసత్యాలు చెప్పటం అన్నది హక్కుగా మార్చుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి వాళ్ళు కూడా, సామాన్యులు కూడా ఎదురు తిరుగుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు గారు గమనిస్తే బాగుంటుంది. కానీ మరి ఆ పరిస్థితి వస్తుందో లేదో చూద్దాం. ఇక మరొక వార్త, చేసిందంతా చంద్రబాబే, ఓటు కోట్ల కేసులో ఆయనదే కీలక పాత్ర. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు నిందితుడు మత్తయ్య లేఖ. 2016 మహానాడులో చంద్రబాబు, రేవంత్ నాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేలా స్టీఫెన్సన్ను ఒప్పించాలన్నారు. 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పాలన్నారు. పోలీసులకు దొరకకుండా లోకేష్ నన్ను విజయవాడ తరలించారు. అతని సన్నిహితుల సహకారంతో 6-7 నెలలు నిర్బంధించారు. బాబు, లోకేష్, ఏబి వెంకటేశ్వరరావులను కూడా నిందితులుగా చేర్చండి అంటూ ఇందాక సిఐ గారు ఏ రకంగా అయితే చంద్రబాబు గారి మీద లీగల్ నోటీస్ ఇచ్చారో అంతకంటే తీవ్రంగా మత్తయ్య గారు సంచలనమైన లేఖను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాశారు. మరి ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ కొట్టేయటానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పడినటువంటి కేసు నేపథ్యంలో ఈ రకమైనటువంటి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ ఎట్లా కొట్టేస్తారన్నట్లుగా మాట్లాడినట్లుంది. దానికి సమాధానంగా చంద్రబాబే అసలు చేసిందంతా అని చెప్పి ఇచ్చారు. ఆ రోజుల్లో ఎఫ్ఐఆర్లో 33 సార్లు చంద్రబాబు గారి పేరు ప్రస్తావించినప్పటికీ నిందితుల జాబితాలో ఆయన్ని చేర్చకుండా జాగ్రత్త పడ్డారు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ కేంద్రంలోని వారు కానీ రాయబారాలు చేసి మొత్తం మీద చంద్రబాబు గారిని బయటేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు స్వయంగా మత్తయ్య గారు చెబుతున్నాడు ఇదంతా. దీన్ని పరిగణలో తీసుకునే అవకాశం ఉందా లేదా? ముందుగా మురళీ గారు. సార్, దీన్ని పరిగణలో తీసుకుంటారా లేదా అనేది కోర్టు చెప్పాల్సి ఉంది, లేదా లీగల్ ఆ ప్రాసెస్ లో వీటన్నిటి కూడా తెలియాల్సి ఉంది. ఒకటి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారి పాత్ర గురించి అదేమి బహిరంగ రహస్యమే, అదేమి ఆయనకేమి పాత్ర లేదని అంటాం. ఆ రోజున ఆడియో రికార్డులన్నిటిలో కూడా చాలా స్పష్టంగా బ్రీఫ్డ్ మీ అని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయాలు, లేదా ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ విన్నటువంటివే. ఆ సందర్భంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో తగులుకున్నారు అన్నటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. కానీ మీరు అన్నట్టుగా రకరకాల పరిణామాల నేపథ్యంలో పెద్దవాళ్ళు ఎట్లా తప్పించుకుంటారు అనేదానికి ఇది కూడా, ఈ కేసు కూడా ఒక ఉదాహరణ. ఇప్పుడు మత్తయ్యనైనా చేసినటువంటి ఆరోపణ సత్యదూరం అయిందని చెప్పి నేనేం అనుకోవడం లేదు. ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నీ ప్రస్తావన చేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చింది, చర్చ మళ్ళీ మొదలైంది కాబట్టి ఏమన్నా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని ఈ విషయాలన్నింటినీ ఏం చేస్తుందన్న విషయాల్ని పరిశీలన చేయాలి, చూద్దాం. నేనైతే ఇప్పుడు ఆయన రాసినటువంటి లేఖన ఆధారంగా వ్యాఖ్యానాలు చేయలేను. ఆ రోజు చాలా స్పష్టంగా అందరికీ తెలుసు ఈ జరిగినటువంటి వ్యవహారంలో వీళ్ళ పాత్ర, ఇది జరిగింది తప్పు, ఈ రకమైనటువంటి పద్ధతులు చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా పెద్ద చర్చ ఆ రోజు జరిగింది. ఆ తర్వాత రోజుల్లో మనకందరికి కూడా తెలుసు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు విడిపోయి ఆ ప్రభుత్వాలను అస్థిరపరచడానికి చేసినటువంటి ప్రయత్నంలో చంద్రబాబు గారి పాత్ర ఉందనేది స్పష్టంగానే మనకు అర్థమైంది. రైట్. శివశంకర్ గారు, ఏమవుతుంది ఇప్పుడు సిఐ శంకరయ్య గారి కేసు ఒక ఆసక్తికరమైన అంశం. ఆ కేసులో మళ్ళీ సిఐ మీదే చర్య తీసుకుంటారా, లేక చంద్రబాబు గారు అవును నేను నేను చెప్పిందంటూ వాస్తవం లేదని ఒప్పుకుంటారా, లేదు వాస్తవమే అని
సమాధానం ఇస్తారనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇప్పుడు అంతకంటే సంచలన విషయం ఓటుకు నోటు కేసు అంటాం, ఓటుకు కోట్లు కేసు అంటారు. దాంట్లో మత్తయ్య గారు ఈ రకమైనటువంటి లేఖ రాయటం మరింత సంచలనాత్మకం కదా. మరి చంద్రబాబు గారు రోజు లేస్తేనే అసలు నేరాలు చేయను, నేరాస్తులు నేర రాజకీయాలు ఒప్పుకోను, డ్యామ్ డూమ్ అని తిరుగుతూ ఉంటారు కదా అన్ని సభల్లో చెబుతూ. మరి ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఆయన మీదే చెప్తున్నాడు మత్తయ్య గారు. ఇప్పుడేమిటి, ఏ రకంగా సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందించే అవకాశం ఉంటుందో మనం లీగల్గా చెప్పాల్సింది తప్ప మనం మీరు ఏం చెప్తారో చూద్దాం. అయితే చంద్రబాబు గారి నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉంది, దీని పరిణామక్రమం ఏ రకంగా ఉంటుంది? ఒకటి సార్, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఆడియో వీడియోలతో సహా దొరికినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ అనేటువంటిది యావత్ ప్రపంచానికంతా కూడా కళ్ళగట్టినట్టు సాక్ష్యాలు. అది ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క దాన్ని ఎవరు కూడా కాదనలేరు. టెక్నికల్ అంశాలను అడ్డు పెట్టుకునో లేకపోతే ఇంకోటి పెట్టుకునో వాళ్ళు ఈ రోజు చట్టాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరగచ్చు, ఇంతవరకు వాళ్ళు దొరకకుండా ఉండి ఉండొచ్చు. కానీ అది ఓటుకు నోటు కేసు అంటే కనుక ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే 50 లక్షల నగదు తీసుకోవడం కానీ ఇదంతా కూడా ఎంత హైడ్రామా అడిగింది, సెక్షన్ 8 ఎలా వచ్చింది, రాష్ట్రానికి ఎలా ఆ కొత్త రాష్ట్రానికి ఎలా ఇక్కడికి పారిపోయి వచ్చారనేటువంటిది ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినటువంటి సాక్ష్యాలు. ఇక రెండవది, ముత్తయ్య అనేటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి పాత్రధారి. ఆ రోజుల్లో మనం చూసాము, ఆ ముత్తయ్య అనేటువంటిది అక్కడ విజయవాడకు రావడము, విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడము, ఆయన కనిపించకుండా తెలంగాణ పోలీసులకు ఇక్కడ అవకాశాలు రాకుండా వచ్చి పట్టుకోవడానికి కానీ ఇంకోటి కానీ చేసుకోకుండా ఏ విధంగా అప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి అవన్నీ కూడా మనం కథనాలు పుంకాలుగా చదివాము. ఈ రోజు అదే ముత్తయ్య అనే ఆ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి, అతనే ఇదంతా కూడా జరిపినట్టు వ్యక్తి. ఆ రోజు కూడా ఈ రోజు కూడా ఆయన ఈ రోజు క్లియర్ గా ఒకటి మత్తయ్యకి నిజంగా మనము అభినందనలు చెప్పాలి. ఎందుకు అంటే కనుక ఇంత పెద్ద అదే నిన్న చూసినటువంటి ఆ కామెంట్స్ లో కూడాను ఒక ముఖ్యమంత్రి మీద మీరు ఇలా వేశారంటే కనుక నిజంగా మీకు షబాస్ ఒప్పుకోవచ్చు అనేటువంటిది ఆ ప్రశంసలు కూడా ఆయన మీద వచ్చినట్టు నేను మత్తయ్య మీద నేను చదివాను. ఈ రోజు ఇది క్లియర్ కట్ గా ఆయన ఆ రిటర్న్ గా జడ్జి గారికి, సుప్రీంకోర్టు జడ్జి గారికి, ఆ న్యాయస్థానం వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయన రిక్వెస్ట్ అంటారా, ఆయన అప్పీల్ అనేటువంటిది నాకు తెలిసి ఖచ్చితంగా ఇది పరిగణనలోకి తీసుకుంటారు అనేటువంటిది అనుకోండి. ఎందుకంటే ఆయనే ప్రధానమైన వ్యక్తి, ఆయనే మాట్లాడినటువంటి వ్యక్తి, ఆయనే ఆ డబ్బులు తీసుకెళ్లిన వ్యక్తి, ఆయనే ఆ స్టీఫెన్సన్ ఆ రోజు ఆయన కొనుగోలు చేయడానికి పలానా వ్యక్తి. ఆ రోజుల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ లో కూడా 164 స్టేట్మెంట్ కూడాను ఈయన ఇచ్చారు ఇక్కడికి వచ్చి, ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఆ రోజుల్లో. సో ఇదే వ్యక్తి ఈ రోజు ఆ 164 స్టేట్మెంట్ కూడా నా చేత బలవంతంగా ఇప్పించారు, నేను దీనికి సంబంధించినటువంటిది ఎక్కడెక్కడ పెట్టారు, ఆ రోజుల్లో లోకేష్ గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఇంకా కొన్ని పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు, టీడీ జనార్దన్ గారంట, దమ్మాలపాటి గారంట, ఇన్ని కూడాను ఆ పత్రికలు చదువుతా ఉంటే ఈ పేర్లను వచ్చి వీళ్ళందరినీ కూడాను సమగ్రంగా విచారణ చేసి సాక్షులను పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తే ఖచ్చితంగా చేసిందంతా కూడాను చంద్రబాబు గారు, రేవంత్ గారు అనేటువంటిది ఆయన ఆ సాక్ష్యం రిటర్న్ గా ఇచ్చారు, దాన్ని పరిగణలోకి తీసుకుంటుందనేటువంటిది ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం సార్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎల్లో మీడియా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా కవర్ చేయకుండా జాగ్రత్త పడినట్లుంది. పెద్దగా ఎక్కడైనా కనపడిందో నాకైతే కనపడలేదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. బట్ నాకైతే వాళ్ళు జగన్ గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారు కదా, చిన్న పాయింట్ దొరికితే. మరి ఇంత పెద్ద వార్త వాళ్ళు రాశారా లేదా నాకైతే కనిపించలేదు. మరి మీకేమైనా కనిపించింది? మనం ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు సార్. ఈ వార్త వచ్చినప్పుడు ఈనాడులో నేను చూశాను, ఇందాక ఏమన్నా రాశారంటే వాళ్ళు ఏం రాశారు తెలుసా, జగన్ గారికి బెయిల్ వచ్చి 12 ఏళ్ళు అయిందంట, ఇంకా ఆయన శిక్ష పడలేదంట అని ఒక పెద్ద కాలం వేశారు జనాలకి. అంటే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు, ఆయన బెయిల్ కూడా హెల్త్ కండిషన్ మీద ఉన్నారు. ఆ బెయిల్ బెయిల్ మీద వచ్చినట్టు వ్యక్తి ఆ బెయిల్ గురించి రాయాలి కదా ఒక వార్తగా రాస్తే. ఈ రోజు ఆ మత్తయ్య కేసు బయటకు వస్తానే, మత్తయ్య బయటకు తీసుకొని వస్తానే ఓటుకు నోటు కేసులో జనాలందరినీ కూడాను జగన్ గారి మీద పెట్టడానికి ఈనాడులో ఈ వార్త రాశారు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయడమే అంతే కదా సార్, డైవర్షన్. అది రాకుండా ఇది వార్తల ప్రజల్లో చదివేటప్పుడు ఏంటంటే అబ్బా జగన్ గారు 12 ఏళ్ళు ఏంటంటే బెయిల్ వచ్చి ఈ వార్త చదవాలి, అది డైవర్ట్ కావాలనేటువంటిది. సో మనం ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. చంద్రబాబు గారికి ఈగ వాళ్ళ నీరు, ప్రభుత్వం మీద ఈగ వాళ్ళ నీరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేని అన్ని కూడా ఒంటికాల మీద ఎగురుకుంటూ వచ్చి లేని అని పోయడమే వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండా. వాటిని పచ్చపత్రికలు గానే, మీరు అన్నట్టు ఆ మురికి పత్రికలు గానే, లేకపోతే కనుక తెలుగునాడు పత్రికలు కానీ మనం చూడాలి. ఇంకొక వార్త వస్తుందని ఆశించడమే మనకు పొరపాటు. రైట్. శర్మ గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి.
కేసీఆర్ గారు నమస్తే సార్. ఛానల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. నమస్కారం. హలో సార్. మాట్లాడండి. ఎవరు అభ్యంతరకరమైన పదాలు వాడొద్దు దయచేసి. వాడలా సార్. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారి పాత్ర ప్రత్యక్షంగా ఉన్నదనే విషయం అందరికీ తెలుసండి. అవును. భారతదేశానికి కాదు, ప్రపంచానికి తెలుసు. అసలు ఎమ్మెల్సీని ఓడియటం ఆయనకి అవసరం కానీ ప్రపంచంలో ఎవరికి అవసరం లేదు కదా. కానీ ఏంటంటే ఆయన మేనేజ్మెంట్ లో ప్రపంచంలోనే దిట్టండి. తన కేసుల్ని తప్పించుకోవడంలో ఇతర వాళ్ళ మీద లేని కేసుల్ని ఆపాదించడంలో ఆపాదించడంలో ఆయన అంత దిట్ట ప్రపంచంలో ఎవరు లేరు. అందుకని ఓటుకు నోటు కేసులో ఏ పెద్దలు ఆయన్ని రక్షించారో మనకు తెలుసండి. రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన మధ్యవర్తిత్వం వహించి చంద్రబాబును తప్పించడంలో కీలక పాత్ర వహించిన విషయం కూడా భారతదేశ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఇటువంటి విద్యలు ఇటువంటి దాంతో వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఆయనకి శంకరయ్య గాని మత్తయ్య గాని ఇట్లా చేయటం మాత్రం ఇప్పుడు ఆయనకి కొద్దిగా గడ్డమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ఆయన తప్పించుకుంటాడు అనేది నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ ఏదో ఒకటి మాత్రం ఇబ్బందులు అయితే ఎదురవుతుంది. కాదు, ఇప్పుడు ఈ పరిణామం మత్తయ్య ఇప్పుడు సిఐ గారు ఏమో లీగల్ నోటీస్ ఇచ్చారు. అట్లాగే చంద్రబాబు గారి మీద డైరెక్ట్గా ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మత్తయ్య చెప్తున్నారు. మరి చంద్రబాబు గారు ఎట్లా రియాక్ట్ అవ్వరా? సుప్రీంకోర్టు వారు దీన్ని పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుందా ఉండదా? మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారు ఒక పౌరుడిగా? సార్, సుప్రీంకోర్టు న్యాయంగా అయితే తీసుకోవాలి సార్. ఎందుకంటే ముద్దాయి నిందితుడే నేను హాస్టైల్ అవుతున్నాను, నేను నిజం చెబుతానన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరగాలి. కానీ చంద్రబాబు విషయంలో ఏమి జరగకపోయినా కూడా ఆశ్చర్యం లేదు అనేది నా అభిప్రాయం సార్. అంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనే ప్రశ్న కూడా వస్తుంది కదా మత్తయ్య గారికి సంబంధించి. అదేం సార్, అది ఎప్పుడైనా చెప్పచ్చు కానీ ఇప్పుడు మొన్న వివేకానంద హత్య కేసులో చంపిన వాడే హత్యలు అయితే తీసుకోలేదు సార్. ఏది నాకు అప్పుడు వరగా వివేకానంద హత్య కేసులో దస్తగిరిని తీసుకోలేదా అప్పుడు వరగా? అవును, కరెక్ట్. అట్లాంటప్పుడు తీసుకోవడంలో తప్పే ఉంది. రమణజాలం పనిచేస్తండి కూడా ఉందనుకుంటా మీకు కాస్త. ఈయనకి రమణజాలం పనిచేస్తండి. ఏది రమణజాలం పనిచేస్తుంది సార్. తప్పు సారీ, మీరు అట్లా పదాలు వాడద్దని చెప్పారు. అయినా మీరు వాడుతున్నారు. ముందు సారీ చెప్పండి. తప్పు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మనం అటువంటి ఆరోపణలు కానీ అటువంటి చేయకూడదు. దయచేసి మీరు చెప్పేది అనుమానాస్పదంగా జనానికి అనుమానం కలిగించేలాగా ఉంటుంది కాబట్టి ముందుగా సారీ చెప్పండి. కానీ అది పేరు కాదు సార్, నేను అన్నది అదొక మాయాజాలం లాగా ఆయనకు ఒక రమణజాలం అనేది. మాయాజాలం వేరు, మాయాజాలం అన్న పదం వరకు ఓకే, కానీ ఇంకా అది మిగతాది నేను అయితే అంగీకరించట్లేదు, నేను ఒప్పుకోను. మీరు కూడా సారీ చెప్తే సంతోషిస్తా, లేకపోతే నేను సారీ అట్లాగూ చెప్తున్నాను. రైట్. ఇక మరొకరు ఆదినారాయణ గారు విశాఖపట్నం నుంచి. ఆదినారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి సార్. అక్కడ పెద్దలందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే సార్ చాలా దారుణం సార్. అసలు ఏ విషయం కూడా జనానికి సంబంధించిన విషయం ఎవరు పట్టించుకోవట్లేదు, ఏమి చేయట్లేదు. ఇప్పుడు మట్టి పులుసు మారేడుగా చేయడమే ఇది దానికి. అందులోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతంతా ఊగిపోయి గవర్నమెంట్ తీసుకొచ్చాడు కదండి. ఈ రోజు పబ్లిక్ ఇష్యూస్ ఏమైనా పట్టించుకుంటున్నాడండి? కనీసం అడుగుతున్నాడు. ఊరికే నేను అడుగుతాను, నేను ప్రశ్నిస్తాను అన్నాడు. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు సార్? ఫ్లైట్ లో తిరిగేదానికి ఆయన సరిపోతుంది. సరే, ఆయన కూడా ఇప్పుడు ఈ సందర్భం ఇది కాదు కదా. ఈ ఓటుకు నోటు కేసు ఏమవుతుంది, సిఐ గారి కేసు ఏమవుతుంది, లీగల్ నోటీస్ వ్యవహారం ఏమవుతుంది? మీ ఊళ్ళో విశాఖపట్నంలో మొత్తం ఫుడ్ కోర్టు అంతా ఇచ్చేసారంటే, ధ్వంసం చేసి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసారని చెప్పి. సార్, పేదవాళ్ళందరినీ రోడ్డు పడేశారు సార్. ఎవరు పట్టించుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు. అవన్నీ ఫుడ్ కోర్టులన్నీ తీసేసారు. రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఫుడ్ కోర్టు గవర్నమెంటే అనుమతి ఇచ్చినట్టుంది కదా. స్ట్రీట్ వెండర్స్ కి కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం లోన్స్ ఇస్తాము అని లోన్లు కూడా ఇచ్చినట్లు ఉంది కదా చాలా చోట్ల. ఆ లోన్ కూడా ఇచ్చారు సార్. లోన్ కూడా అటువంటి చోట్ల గవర్నమెంట్ ఎట్లా తీసేస్తుంది? అదే సార్, ఇప్పుడు అదే ఎవరు అడుగుతారు సార్? ఇక్కడ మన ఆంధ్ర హైకోర్టు ఏదో చెప్పినట్లుంది కదా. హైకోర్టు జనసేన కార్పొరేటరే వెళ్ళాడు, హైకోర్టు ఆదేశాలని చెప్తున్నారు. ఇప్పుడు అయినప్పుడు కూడా సార్ వాళ్ళు మొత్తం చేసి పడేశారు, మొత్తం రోడ్లు పడేశారు అన్ని. సరే అండి, ఏం చేద్దాం, పరిస్థితి అట్లా ఉంది. రైట్. ఇక మరో అంశంలోకి వెళదాం. మరి ఇది కూడా లీగల్ అంశమే కావటం విశేషం. ఇప్పుడే ఆయన చెప్పారు కదా, హైకోర్టు వారి ఆదేశాలన్నీ గవర్నమెంట్ పాటిస్తోందా అనే ప్రశ్నకి ఇది సమాధానం అవుతుంది. పౌరులను పట్టుకెళ్తున్నా చూస్తూ ఊరుకోవాలా? నడి రోడ్డుపై ఎత్తుకెళ్లి అక్రమంగా గంజాయి కేసు నమోదుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. బాధితుడి భార్య ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరా? జనరల్ డైరీలో మాత్రమే చేర్చి సరిపుస్తారా? ఇంత జరుగుతున్నా మేము జోక్యం చేసుకోకూడదా? మౌనంగా ఉండాలా? సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డి ఎక్కడున్నా
వెతికి మా ముందు ప్రవేశపెట్టాలి అంటూ రాష్ట్రంలో ఏ మేజిస్ట్రేట్ ఎదుట ఆయన్ను హాజరుపరచడానికి వీల్లేదని హైకోర్టు చెప్పినప్పటికి కూడా ఇంకో వార్త కూడా వచ్చింది. పోలీసుల బరితెగింపు, హైకోర్టు బురిడి ఆదేశాలు, బేఖాతర్, సోషల్ మీడియా కార్యకర్త సౌందర్ రెడ్డి అక్రమ నిర్బంధం, ఆపై అక్రమ కేసు. దీనిపై హైకోర్టు ప్రశ్నిస్తే అసలు తమ వద్దే లేదని పచ్చి అబద్ధాలు. హైకోర్టు ఆదేశాల విరుద్ధంగా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. మురళీ గారు, ఈ పోలీసులు వైఖరి మారదా? ఇట్లాగే ఉంటుందా? సోషల్ మీడియా యాక్టివిస్టు అతను ఏదైనా తప్పు చేస్తే అదో రకం, కానీ పనిగట్టుకుని గంజాయి కేసు పెట్టడం ఏంటి, గోలేంటి, అసలు పోలీసులు దౌర్జన్యంగా ఎత్తుకుపోవటం ఏమిటి, చట్టబద్ధంగా చేయటానికి వీల్లేదా, చేయలేరా ఏమిటి? అసలు ఎంత ధర్మంగా ఉండమని మనబోటి వాళ్ళని అభ్యర్థిస్తున్నా కూడా వాళ్ళు ఇంత అధర్మంగా వెళ్ళేలాగా ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తూ ఉంది? ప్రభుత్వంలో పెద్దలు చెప్పిన రెడ్ బుక్ వీళ్ళెందుకు ఫాలో కావాలి? ఈ పరిస్థితి మారదా ఆంధ్రప్రదేశ్లో? పోలీసులు పాలక పార్టీలకి తొత్తులుగా మారిపోయిన తర్వాత ఇంకా ఏ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తారు సార్? ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు, మంత్రులు వాళ్ళు ఏమి చెప్తే దానికి వీళ్ళు బేకార్లుగా తయారైపోయిన తర్వాత వీళ్ళ ఇష్టారాజ్యమే కొనసాగుతుంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటన ఎంత అన్యాయమైనటువంటిదంటే, మొదట ఆయన ఏ పార్టీ అనేది పక్కన పెడదాం. మొదట ఒక పౌరులకి కొన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళు చేసినటువంటి ఎంతటి తీవ్రమైనటువంటి నేరమైనా ఆ నేరాన్ని ఒక చట్ట పరిధిలో ఏమేమి వర్తిస్తాయో ఆ సెక్షన్లో అన్ని పెట్టచ్చు, నువ్వు జైలు పంపించవచ్చు, విచారణ జరపచ్చు, లేదా వాటన్నిటిని కూడా ట్రాన్స్పరెంట్ గా నడపచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే, నిన్న అతన్ని అరెస్ట్ చేసింది వాస్తవం, కిడ్నాప్ చేశారని చెప్పి ఆమె అసలు పోలీసులు ఎత్తుకొని పోయారా లేకపోతే వేరే వాళ్ళు ఎత్తుకొని పోయారో కూడా తెలియదు. పాపం ఆమె వాళ్ళ శ్రీమతికి అమ్మాయి ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్ట్ చేశారన్నటువంటి అనుమానం కూడా ఆమెకుంది. అది ఫిర్యాదు చేసింది, ఏమి స్పందన లేదు. జనరల్ డైరీలో వాస్తవంగా ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయాలి కదా. ఏ ఇష్యూ అయినా మొదట ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఎఫ్ఐఆర్ చేయలే. ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ చేయలే. కోర్టు కూడా చెప్పారు ఎఫ్ఐఆర్ మేము చేయలేదు, జనరల్ డైరీలో దాన్ని నమోదు చేశామని చెప్పి. చెప్పినటువంటి రోజు కోర్టు ఒకవైపున నువ్వు ఎక్కడ రాష్ట్రంలో ఏ మేజిస్ట్రేట్ ఎదురుగా అతన్ని హాజరుపరచడానికి వీలేదు, హైకోర్టు దగ్గర హాజరుపరచాలని చెప్పి హైకోర్టు చెప్తుంది ఉదయాన్నే. సాయంత్రానికి ఒక మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని పోయి అతన్ని హాజరుపరిచి గంజాయి కేసు పెట్టేస్తారు. క్లియర్ గా కనిపిస్తుంది కదా, తప్పుడు కేసు పెట్టారు, గంజాయి కేసు పెట్టారు. పౌరుల యొక్క హక్కుల్ని హరించి ఏ రకమైన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో చేశారు. ఒకటి క్లియర్, అతను ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఏదో పోస్టులు పెట్టడమో లేకపోతే ఇంకోటో చేసి ఉంటాడు. అవి భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు. వాటన్నిటిలో తప్పులు ఏమన్నా ఉంటే మందలించవచ్చు, లేదా నోటీసులు ఇవ్వచ్చు, లేదా ఆ కేసు తీవ్రతను బట్టి మీరు సెక్షన్లు పెట్టచ్చు. కానీ ఒక తప్పుడు కేసు, నిన్న ఉదయం మాకేమీ తెలియదు, పోలీసుల కస్టడీలో అతను లేడు అని చెప్పి ఇదే పోలీసులు హైకోర్టుకి చెప్తారా? పోలీసులు హైకోర్టుకి చెప్తారు. పోలీసుల తరఫున అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్లేడర్ గారు అసలు అతను ఎవరో ఎక్కడ పోయినాడో తెలియదు, మేము పరిశీలన చేస్తున్నాము, అతన్ని ఎతికి పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పి హైకోర్టుకి సమాధానం చెప్తారు. కోర్టు ఏమో క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది, అతన్ని నేరుగా మా ముందే హాజరుపరచాలి అని చెప్పి. హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ని ఏమాత్రం లెక్క చేయకుండా, ఈ మా కమ్యూనికేషన్ గ్యాప్ మాకు తెలియదు, మేజిస్ట్రేట్ ఎదురుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు అతన్ని హాజరుపరిచారు, అతను గంజాయి కేసులో అరెస్ట్ అయినారని చెప్పి దాన్ని ప్రెస్కి చెప్తారా? ఇది ఏ రకమైనటువంటి న్యాయం? హైకోర్టును మోసం చేయడమే, ప్రజలను మోసం చేయడమే, లేదా హక్కుల్ని హరించడమే. చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి సత్యం. ఇది తప్పు, ఇది ఏ రకంగానూ దీన్ని అనుమతించకూడదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఈ రకమైనటువంటి ధోరణిలో చాలా ప్రమాదకరమైనటువంటి ప్రజాస్వామ్యానికి అనే విషయాన్ని మనం గమనించాలి. రైట్. అయితే దీని మీద స్పందించడానికి ప్రముఖ న్యాయవాది జనార్దన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు నమస్కారం. చెప్పండి, 3 అంశాలు. ఒకటి, సిఐ గారి లీగల్ నోటీసు మీద ఏంటి డెవలప్మెంట్, ఏ రకంగా ఉండొచ్చు? 2, మత్తయ్య గారి స్టేట్మెంట్ మీద సంచలనమైనటువంటి ఆరోపణలు, ఓటుకు నోట్ల కేసు మీద ఆయన చేసినటువంటి ఆరోపణలు, చంద్రబాబు గారు, లోకేష్, బేబీ వెంకటేశ్వరరావు మీద కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నట్టున్నారు. మరి 3వ కేసు, హైకోర్టు నిన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్కి సంబంధించి గంజాయి కేసు పెట్టడం మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ పరిణామాలు, ఈ 3 మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ సిఐ శంకరయ్య విషయంలో
చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పాడండి. ఆయనకి డిఎస్పీ ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు, కానీ ఆయన ఇంకా సిఐడి గానే ఉన్నాడు. 3 సంవత్సరాలు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసినాక ఆయనకి కొన్ని పనిష్మెంట్లు ఇచ్చారు, ఇంక్రిమెంట్స్ అవి ఇవి కొన్ని క్యుములేటివ్ పర్పస్ లో ఆయనకి కొన్ని పనిష్మెంట్లు ఇచ్చి తర్వాత రిజిస్టర్ చేశారు సిఐ గానే. ఆయనకి ప్రమోషన్ ఇంతవరకు రాలేదు. అందులో పెద్ద అబద్ధం ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయనకి అలవాటు అయిపోయింది. ఎక్కడైనా అబద్ధాలు చెప్పడం అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకి అదొక పెద్ద, అదేంటో ఏమనుకుంటున్నాడో ఏందో గానీ ఆయన చివరంకం అనుకుంటున్నాడో ఏంటో తెలియదు కానీ ప్రతిదీ అబద్ధాలు చెప్పడం ఆయనకి అలవాటైంది. దాని మీద ఆయన ఖచ్చితంగా ఆయన పరువు నష్టం దావా వేస్తే ఆయనకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మూల్యం చెల్లించుకోవాల్సిందే, దాంట్లో మాత్రం తిరుగులేదు. అంటే అట్లాగే జరుగుద్దా, లేకపోతే ఆ సిఐ క్రమశిక్షణ రాహిత్యంగా సీఎంకే లెటర్ రాస్తాడా, లీగల్ నోటీస్ పంపుతాడా అని అతను సస్పెండ్ చేస్తారా? అట్లా ఏముండదండి. ఆయన వ్యక్తిగతమైన రైట్ అది. ఆయనకి డిపార్ట్మెంట్ లో ఆయనకి జరిగినటువంటి అన్యాయాన్ని అబద్ధంగా ఆయన చెప్పాడు కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ఆయన రాసింది స్పీకర్ కి రాశాడు, ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయండి దాని మీద చర్యలు తీసుకోమని. కాబట్టి స్పీకర్ తీసుకుంటాడా లేదన్నా తర్వాత విషయం, ఆయన మళ్ళీ కోర్టుకు వస్తాడు, అది వేరే విషయం. సో అది ఒక అబద్ధం అనేది అసెంబ్లీలో రికార్డు నుంచి తొలగించాలా లేదంటే దాని మీద చర్యలు తీసుకోవాలి. సో ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఆయన అలాంటి ప్రకటనలు చేయడం నంబర్ 1 తప్పు. దాని తర్వాత దానికి ఎలాంటి క్షమాపణ కానీ ఏదైనా చేయాలనేది ఆయన శంకరయ్య కోరుకుంటున్నాడు. ఆయన వ్యక్తిగతమైనది అది, దానికి డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. రెండో దాని మీద ఏమంటారు, మత్తయ్య గారి స్టేట్మెంట్ మీద? మత్తయ్య గారిని బలిపశు చేశారండి. ఆయన్ని యాక్చువల్ గా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు మత్తయ్యతో మాట్లాడుకొని ఆయన్ని లొంగ తీసుకొని ఆయన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అదే అనుకూలమైన గవర్నమెంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా మత్తయ్య నిరికిచ్చేద్దామని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఆయన మీద వేసినటువంటి ఆ నేరారోపణని కొట్టేసినా గానీ దాని మీద ఇప్పుడు మళ్ళీ ఎస్ఎల్పి ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎవరు? తెలంగాణ గవర్నమెంట్. అంటే తెలంగాణ గవర్నమెంట్ అయినా ఒకటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా ఒకటే, ఇద్దరు కూడా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసి చేసినటువంటి నేరం ఇది. కానీ ఎంతవరకు ఇది బయటకు వచ్చి ఇది వచ్చింటే ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే ముత్తయ్య భద్రత విషయంలో చాలా కేర్ఫుల్ ఉండాలనేది నాకు తెలిసినటువంటి విషయం ఇంతవరకు. దీంట్లో ఏవి కేసు ఏమి ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఏమి తేలదు. వీళ్ళేమి అంటే సుప్రీంకోర్టు దీని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉండదా? చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాయటం కానీ మీలాంటి లాయర్ల ద్వారా అఫిడవిట్ ఫైల్ చేయటం వల్ల కానీ ఏమి రెస్పాండ్ అవదా? అదర్ సైడ్ సహకరించింది రెస్పాండెంట్ గా ఎవరైతే కేసు వేశారో వాళ్లే సహకరించకపోతే సుప్రీంకోర్టు ఏం చేయగలదండి? ఇప్పుడు ఎవిడెన్స్లన్నీ వాళ్ళకు ఇవ్వాలి, కింద కోర్టు డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఏమి ఇవ్వకుండా మొత్తం మీరు కొట్టేయండి ఒక ఇది వేసేసి వాళ్ళు గమ్ము కూర్చుంటే ఏమి రాదు దాంట్లో. సో సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుందంటారు. మరి చూద్దాం. మూడోది పక్షాలు సహకరించకపోతే ఏమి చేయలేదు. మూడోది ఏంటంటే ఇప్పుడు మన సంగారెడ్డి గారి దాని విషయంలో సోషల్ యాక్టివిస్ట్ విషయంలో హైకోర్టు నిన్న క్లియర్ గా రాసింది, అతన్ని వేరే కేసుల్లో ఎక్కడ కూడా ప్రొడ్యూస్ చేయొద్దని రాసింది ఆర్డర్ లో. కానీ వీళ్ళు నిన్న గుంటూరు కోర్టులో అక్రమ కేసు ఒకటి పెట్టి ఎవరికైనా అంతేలేండి, వాళ్ళు చేసేది ఏంటంటే సహజంగా ఎన్డీపీఎస్ కేసులు పెట్టేస్తే వాళ్ళకి ఇదైపోద్ది, రిమాండ్ పడిపోద్ది, వాళ్ళు ఉంటారు ఒక 4-5 నెలలు జైలు అనే ఉద్దేశంతో దాన్ని పెట్టడం అనేది సహజంగా నేర్చుకున్నారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అదే విధంగా నిన్న అక్రమ కేసు ఒకటి పెట్టారు. పెట్టితే హైకోర్టు క్లియర్ గా ఒక ఆర్డర్ ఇచ్చింది, ఇతన్ని ఏ కోర్టులో కూడా ఏ ట్రయల్ కోర్టులో కూడా ఏ నేరంలో కూడా మీరు ప్రొడ్యూస్ చేయొద్దు, మా దగ్గరికి తీసుకోరండి. 24వ తారీఖున సెప్టెంబర్ 24న మార్నింగ్ మా దగ్గర ప్రొడ్యూస్ చేయండి ఆయన అంటే, కానీ వాళ్ళు గుంటూరు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంటే కొంత కోర్టు వారు కొంచెం కింద కోర్టు ట్రయల్ కోర్టు వారు కొంచెం అప్రమత్తం అయ్యి అయ్యో ఇతన్ని హైకోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఉంది, నా దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు, ఇతన్ని ఆ లాయర్ సమక్షంలో మీ దగ్గరే పెట్టుకొని రేపు ఉదయాన్ని హైకోర్టు ప్రొడ్యూస్ చేయండి, దాని తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పి హైకోర్టుకి రెఫర్ చేశారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే కూడా ఏదో చేయబోయి ఏదో ఒక రకంగా యాక్టివిస్ట్ ని నోరు నొక్కాలి, వాళ్ళని ఇది చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి చర్య కానీ దీంట్లో ఎక్కడ చట్టపరమైన చర్యగా నాకైతే కనపట్లేదు. కరెక్ట్. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు అతన్ని హైకోర్టు చెప్పినా అట్లా చేశారు, ఇప్పుడు హైకోర్టు వారు ఎలా స్పందించే అవకాశం ఉంది అది చెప్పొచ్చా మీ అభిప్రాయం? ఖచ్చితంగా హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ను వైలేట్ చేశారు. వాళ్ళు మీరు ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేయొద్దు, ఏ కేసులో అయినా గత కేసుల్లో గానీ కొత్త కేసుల్లో గానీ ప్రొడ్యూస్ చేయని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తే వీళ్ళు తీసుకుపోయి గంజాయి కేసులో గుంటూరు కోర్టులో ప్రొడ్యూస్ చేశారంటే అది వైలేషన్, కంటెంప్ట్ అవుతుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి ఐఓ ఎవరున్నారో ఎక్కడైతే ఆ పత్తిపాడు ఐఓ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఆఫీసర్ ఎవరున్నారో ఆయన ఖచ్చితంగా ప్రొడ్యూస్ హైకోర్టుకు రమ్మంటారు. ఖచ్చితంగా ఆయన
శిక్షార్హుడు. ఎందుకంటే చూద్దాం ఆయన మరి ఏం వదిలేసి జరుగుతుందో. ఆఫర్ కాపీ ఇది ఒక రకంగా సంచలనమైన విషయమే. కనీసం సంచలనం. గౌరవ హైకోర్టు వారైనా అసలు ఆ పోలీస్ అధికారులు కొంచెం కొంతవరకు వాళ్ళు సమయం పాటించాలి. అసలు హైకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఏ గైడ్ లైన్స్ వాళ్ళు పాటించట్లేదు. కేవలం వాళ్ళ బాసులు ఏం చెప్తే అది చేస్తున్నారు కాబట్టి రెడ్ బుక్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? ఆ రెడ్ బుక్ ఇది కూడా రాజ్యాంగం రెడ్ బుక్ కాదు, రాజ్యాంగమే ప్రధానమైందని గౌరవ హైకోర్టు వారు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు వింటలేదు. ఎవరు మరి మాట్లాడినా, ఎవరు చర్య చేసినా, ఏ అధికారి చేసినా, ఏ వ్యక్తి చేసినా, ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఉంటేనే దానికి విలువ, దానికి ఒక మరి ఏం జరుగుతుందో గౌరవం ఉంటుంది. చూద్దాం. అది తప్పితే ఎవరైనా కానివ్వండి. రైట్. థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. 3 కేసుల్లోనూ 3 ఇష్యూస్లోనూ మీ వివరణ చట్టపరంగా ఎలా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ధన్యవాదాలు. సర్కారు ఉక్కుజిత్తులు, శాసనమండలి సాక్షిగా బయటపడిన చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ విధానం అంటూ మరో వార్తనిచ్చింది. 5 ఏళ్లు మీరు పీకింది ఏంటని లోకేష్ గారు మాట్లాడటం పైన ఒక మహిళా ఎమ్మెల్సీ మాట్లాడిన తర్వాత ఆయన ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం పైన బొత్స గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంతోనే సంపద సృష్టి, 2 ఏళ్లలో పీపీపీలో 10 మెడికల్ కాలేజీలు, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని చంద్రబాబు గారు వాదిస్తున్నారు. అవే ప్రగతి మార్గం అని కూడా అంటున్నారు. సో వీటి మీద శివశంకర్ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు ఈ వైజాగ్ స్టీల్ గురించి వేసేసి వాళ్ళ యొక్క దయచేసి మనసుతో బయటపడి టైం తక్కువ ఉంటుంది కొంచెం, ఈ 2-3 రోజులు కొంచెం. అదే వైజాగ్ సంబంధించిన స్టీల్ ప్లాంట్ లో వాళ్ళ బండారం బట్టబయలైంది. ఎందుకంటే మండలి సాక్షిగా మా శాసన మండలి సభ్యురాలు లేసేసి ఇది మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైశాఖ సభలోనే ప్రధానమంత్రి గారి ఏంటంటే కావాలని చెప్పి ఓపెన్ గా అడగడము. తర్వాత కుమారస్వామి గారు కూడా, మీరు కూడా ఒక వీడియో వేశారు, గత గవర్నమెంట్ ఆపింది కాబట్టి మేము ఆపగలిగాము అనేసి. తర్వాత ఇప్పుడు 32 డిపార్ట్మెంట్లు ప్రైవేటైజేషన్ అయిపోయినాయి, అది అందరికీ తెలుసు. కానీ దాన్ని కూడాను ఈ రోజు శాసన మండలి సాక్షిగా అబద్ధాలు ఆడుతూ ఒక మంత్రి వాళ్ళ యొక్క బండారం బట్టబయలైంది. సో వాళ్ళు ప్రైవేట్ చేసినా కూడాను దాన్ని సమర్థించినారు. దాన్ని అడ్డుకుంటాము, మేము ధర్నాలు చేస్తాము, అవసరం ఎన్డీఏ నుంచి బయటకు వస్తామని మాట్లాడట్లేదు. అదొక అంశము. ఇక రెండవ అంశం, మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఎందుకో మరి పూర్తిగా అబద్ధాల వల్ల వేస్తానే ఉన్నారు. సత్యదూరమైన విషయాలే ఆయన అంటారు సార్. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదంట, ప్రభుత్వమే అంట. మరి ప్రభుత్వం అయినప్పుడు పీపీపీకి ఎందుకు వెళ్ళాలనేటువంటిది ఒకటి. ఇక రెండవది, గత ప్రభుత్వము మాదిరిగా చేస్తే గనక, ప్రభుత్వం గడిస్తే గనక 23 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుందంట ఇది ఆ మెడికల్ కాలేజీలు అంతా పూర్తి కావడానికి. ఆయన ఏం మాట్లాడితే అర్థం కావలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్లు తెచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి 5 మెడికల్ కాలేజీలు లైవ్ లోకి తీసుకొని వచ్చేసి అడ్మిషన్లు అయిపోయి ఈ రోజు సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకొని 3rd ఇయర్కి వెళ్తారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్. మరి 5 కాలేజీలు కోవిడ్ టైంలో కూడాను జస్ట్ 1.5 year లో మేము తెచ్చాము. మిగతా కాలేజీ కూడా పులివెందుల కాలేజీ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినా కూడాను ఎంత అబద్ధాలు ఆడతారు సార్. మరి మరి 1,00,000 కోట్ల అమరావతి మాత్రం 3 ఏళ్లలో మొదటి దశ పూర్తయిపోద్ది అని చెబుతుంటారు. మరి దీన్ని బట్టి అదే చెప్తున్నాను సార్. అంటే జస్ట్ ఒక బిల్డింగులు కట్టి మెడికల్ కాలేజ్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా పర్మిషన్లు తెచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసేసి మొదలు పెట్టి సగ స్థాయిలో ఉన్నటువంటిదే వాళ్ళు కట్టడానికి 23 ఏళ్ళు పడితే, మరి ప్రపంచ స్థాయి రాజధాని మీరు చెప్పుకునేటువంటి అమరావతి రాజధాని కనీసం అంటే కనుక 230 ఏళ్ళు పడదా? 230 ఏళ్ళు పడదా? వాళ్ళు చెప్పినట్టు 23 ఏళ్ళు ఇది పడితే 230 ఏళ్ళు పడుతుంది. మరి దాన్ని పీపీపీకి ఇచ్చేద్దామా? అంటే ఎంత అబద్ధాలంటే 1.5 సంవత్సరంలోనే పూర్తి చేసేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్ అయినా కూడాను 23 ఏళ్ళు పడుతుంది. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కానీ మనుషులు కానీ చూసామా సార్? రైట్. ఓకే మురళి గారు. సార్, ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది ప్రైవేటీకరణ ప్రమాదం ఆగలేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వీళ్ళు దబాయించేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేదా అక్కడ కన్సర్న్డ్ మినిస్టర్స్, లేదా వీళ్ళందరూ పదే చెప్తున్నది ఏమంటే, మేము విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేశాము, 11,000 కోట్ల రూపాయలు అసలు ఎప్పుడూ లేని మేము తెచ్చి దాన్ని ఉద్ధరించడానికి మేము డబ్బులు తెచ్చామనేది పదే చెప్తున్నారు. ఆ 11,000 కోట్ల రూపాయలు తెచ్చి ఏం చేశారు? బ్యాంకు రుణాలు కట్టారు, వడ్డీలు కట్టారు, తిరిగి కేంద్ర ప్రభుత్వం మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది ఇంకొక రూపంలో. అక్కడ ఏమన్నా కనీసం కొన్ని వస్తువులు కొనడానికో, మెషినరీ కొనడానికో, కాదు. చిన్న డౌట్ అండి. ఒక సోషల్ మీడియాలో ఒక జోక్ కూడా వచ్చింది. ప్రభుత్వం నడపలేకపోతే ప్రైవేట్కి ఇస్తారంట, ప్రైవేట్ నడపలేకపోతే బ్యాంక్ రుణాలు మాఫీ చేస్తారంట. మరి విశాఖకు బ్యాంక్ రుణాలు మాఫీ చేసి ఉండొచ్చు కదా?
అదే అనేది కూడా అదే కదా. ఇప్పుడు దానికి ఒక చరిత్ర ఉంది. ఏదో ఆషామాషి విశాఖ ఉక్కు అని అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు కదా. 32 మంది బలిదానం చేస్తే ఏర్పడినటువంటిది. దాని పట్ల బాధ్యతగా మాట్లాడాలి. పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నది, అక్కడ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నది, ఆయన భరత్ మాట్లాడినటువంటిది. ఏం మాట్లాడినారు? వాళ్ళంతా కూడా కార్మిక సంఘాల మీద అవినీతి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎంత దుర్మార్గం అది. 5 ఏళ్లుగా పోరాడుతూ ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా హాజరై ఆ సభల్లో పాల్గొని ఈ విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం మీతో పాటు ఉక్కు పిడికిలు మేము బిగిస్తామని చెప్పి ఆడ మాటలు మాట్లాడేసి వచ్చి చెప్పి ఈరోజు 42 డిపార్ట్మెంట్లు 34 డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణకి టెండర్లు కూడా పిలిచేసింది కేంద్ర ప్రభుత్వం. సిగ్గున్నా ఉండాలా ఈ ప్రభుత్వ పెద్దలకి? కనీసం మాట్లాడే మాటలకి అర్థం పర్థం ఏమన్నా ఉందా అండి? కనీసమైనటువంటి కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారా? ఒకవైపున కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్తా ఉంది మేము ప్రైవేటైజ్ చేస్తాము అని చెప్పి. కన్సర్న్ సెక్రటరీస్ చెప్పారు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో మెడికల్ కాలేజ్ మీద కూడా ఒక మాట మాట్లాడండి దయచేసి. టైం ఇవాళ తక్కువగా ఉంది, ఏమనుకోవద్దు. అదే నేను అనేది ఇది కరెక్ట్ కాదు. విశాఖ ఉక్కు విషయంలో ఇదే రకమైనటువంటి మిగిలిన విషయాలన్నిటిలో కూడా నేను ఇంకో విషయాన్ని సూటిగా చెప్తాను కొమ్మినేని గారు. గుంటూరులో కలరా నిర్ధారణ అయింది నిన్న. ఇంతకంటే దౌర్భాగ్యమే ఉందండి. రాష్ట్ర రాజధానిలో సరైనటువంటి మంచినీళ్ళు ఇవ్వకుండా 4గురికి కలరా నిర్ధారణ అయిందని చెప్పి వార్తలు మనం చూస్తున్నాం ఈ రోజున. ఇంకా ఎన్ని ఇష్యూస్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు చర్చే లేదు. అసెంబ్లీలో ఆ చర్చ లేదు, బయట చర్చ లేదు, చెప్పేది వినరు, దబాయింపులు లేదంటే ఏది పెడితే అది చేస్తారు, 10 గంటలు చేస్తారు. ఆ 13 ఏళ్లుగా కనీసం వాళ్ళకి వేతనాలు పెంచడం లేదు, అవి చర్చ లేదు. 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి కార్మికుల గురించి చాలా తేలిగ్గా అసెంబ్లీలో ఒక్క మాట మాత్రం కూడా చర్చ లేకుండా చేస్తారు. మళ్ళా దబాయింపులు వేరే. 8 గంటల పని విధానాన్ని అనేక పోరాటాలతో పోరాడి సాధించుకున్నటువంటి దాన్ని ఈ రోజు పక్కన పెట్టేసి 12 గంటల పని విధానం, 13 గంటల పని విధానం, 10 గంటల పని విధానం మీ ఇష్టం వచ్చినట్టుగా. అదే మాదిరి వారానికి 48 గంటలు ఉండే పని విధానాన్ని మార్చేస్తారు. ఓటీ 77 గంటల పని విధానాన్ని 144 గంటలు చేస్తారు. ఏమి జరుగుతోంది? ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షం అని రోజు చెప్తూ మేము సాధించినంత ఇంకెవరూ సాధించలేదు, భారతదేశంలో గొప్ప గొప్ప కార్యాలు మేము చేస్తున్నామని చెప్పి పదే పదే వల్లించుకుంటారు. ఆచరణలో ఏం జరుగుతా ఉంది? పూర్తి ప్రజా వ్యతిరేకంగా, కార్మిక వర్గ వ్యతిరేకంగా ఈ రోజు తయారైపోయినటువంటి స్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు, మీరు ఎన్ని సమస్యలు ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి సమస్య. ఆఖరికి గిరిజనులను కూడా వదిలిపెట్టకుండా, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలను వదిలిపెట్టకుండా, మత్స్యకారులను వదిలిపెట్టకుండా ఎవరిని ఉద్ధరిస్తాడని చెప్పి ఇది సమంజసమైనటువంటి కాదు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అల్ల కల్లోలంగా ఆందోళనతో అట్టుడికిపోతా ఉంది. ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే అట్టుడికిపోతుంది. ప్రజలందరూ తీవ్రమైనటువంటి అసంతృప్తితో అల్లాడిపోతున్నారు. వీళ్ళంతా కూడా నీరో చక్రవర్తుల్లాగా ప్రవర్తన చేస్తున్నారు తప్ప ఏమాత్రం ప్రజల పట్ల బాధ్యతగా లేదు అనే విషయాన్ని మనం గమనించాలని నేను చెప్పదలుచుకున్నది. రైట్. ప్రతిపక్ష హోదా ఇప్పించండి, స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమని ప్రకటించండి అని మరోసారి హైకోర్టుకు వెళ్ళిన వైఎస్ జగన్. అలాగే సభసాక్షిగా లోకేష్ ఒప్పుకోలు. తల్లికి వెన్నుపోడు అంటే తల్లికి వందనం స్కీమ్లో 66 లక్షల మంది మాత్రమే అంటే కొందరు మాత్రమే ఇచ్చారు. అలాగే 87 లక్షల మంది ఉంటే 66 లక్షలకే ఇచ్చారట. అలాగే కొందరికి 9,000 మాత్రమే పడింది అనేది కౌన్సిల్లో వచ్చినటువంటి సమాధానం ఆధారంగా 15 నెలల్లోనే 2.10 లక్షల కోట్ల అప్పు. నెలకు 14,000 కోట్ల అప్పు పెరిగిందటండి ఇప్పుడు యావరేజ్న. రోజుకు 449 కోట్లు, గంటకు 18 కోట్లు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎంత అప్పు చేయలేదంటూ సాక్షిలో ఒక ఆసక్తికరమైన కథనం. అమరావతి ప్రాజెక్టులో భాగస్వాములు అవ్వండి బ్యాంకర్లను కూడా కోరారట చంద్రబాబు గారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి విశ్లేషణ.